సర్వీస్ నిబంధనలు ఉల్లంఘించిన ఐపీఎస్ సునీల్ కుమార్ సస్పెన్షన్ పైన కొందరు కావాలని రాద్ధాంతం చేస్తున్నారు. పివి సునీల్ కుమార్ను సస్పెండ్ చేస్తే తెలంగాణలో ప్రవీణ్ కుమార్ అనే ఒక మాజీ ఐపీఎస్ ఇప్పుడు తెగ బాధపడిపోతున్నారు. పివి సునీల్ కుమార్ దళితుడు కాబట్టి డీజీపీ కాకుండా చంద్రబాబు కావాలనే అక్కస్తో సస్పెండ్ చేశాడంటూ కులం కార్డుని తెరపైకి తెస్తూ ట్వీట్ చేశాడు ప్రవీణ్ కుమార్. ఇంకా సాక్షి అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగానే సునీల్ కుమార్ సస్పెన్షన్ ఆలస్యమైందని వాళ్ళ అసత్య కథనాలు అయితే వండి వారుస్తూనే ఉన్నారు. ఏమంటే నాకు డౌటు, జగన్ రెడ్డి పార్టీలోని దళిత నాయకుల్ని గుమ్మం బయట నిలబెట్టింది మర్చిపోయారా? దళితుడైన బాలయోగిని లోక్సభ స్పీకర్ని చేసి గౌరవించిన వ్యక్తి చంద్రబాబు. దళిత మహిళ ప్రతిభాభారతిని అసెంబ్లీ స్పీకర్ని చేసిన చరిత్ర టీడీపీది. అంతెందుకు, ఇప్పటి హోమ్ మినిస్టర్ అనితను గౌరవించింది కూడా చంద్రబాబే. సునీల్ కుమార్ని డీజీపీ కాకుండా సస్పెండ్ చేశారని ఆరోపించడం వెనక అయితే రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. జగన్ హయాంలో తాను ఐపీఎస్ అధికారిని కాదు, వైపీఎస్ అధికారిగా మారిపోయారు ఈ పివి సునీల్ కుమార్. సిఐడి చీఫ్గా ఉన్నప్పుడు ఎలాంటి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారో అందరికీ తెలుసు. సిఐడి చీఫ్గా ఉన్నప్పుడు ఎలాంటి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడో మనందరికీ తెలుసు. అప్పటి ఎంపీ రఘురాముల లాకప్లో టార్చర్ చేసింది, బొబ్బూరి వెంకటరావు అనే యూట్యూబర్ను కస్టడీలో చిత్రహింసలకు గురి చేసింది కూడా ఈ సునీల్ కుమారే. ఆయన చీఫ్గా ఉన్నప్పుడే ఇవన్నీ జరిగినాయి. జగన్ ప్రాపకం కోసం అధికారాన్ని దుర్వినియోగం చేసేసి ఎన్నో పాపాలు చేసి వేల కోట్లకు పడగలెత్తాడు ఈ సునీల్ కుమార్. మరి అలాంటి ఆయన్ని సస్పెండ్ చేయటం ముమ్మాటికి సమర్థనీయమే. దళితుడైన డాక్టర్ సుధాకర్ను ఒక మాస్క్ అడిగినందుకు ఉద్యోగానికి దూరం చేసి వైజాగ్లో నడి రోడ్డు మీద షట్ట విప్పేసి చేతులు వెనక్కి కట్టేసి మోకాళ్ళ మీద కూర్చోబెట్టి పిచ్చివాడిగా ముద్ర వేసి అతన్ని మానసికంగా చంపేసి శారీరకంగా చచ్చిపోయేలా పరిస్థితి కల్పించింది. అప్పుడు ఎప్పుడు ఎవరు మాట్లాడలేదే, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు సుబ్రహ్మణ్యం అనే పేద దళిత యువకుని చంపేసి డోర్ డెలివరీ చేసినప్పుడు ఈ ఎవ్వరికి నోరు ఎందుకు పెగలేదు? ఒక రకంగా చెప్పాలంటే గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో దళితుల మీద జరిగిన రాజ్యహింస గతంలో ఎప్పుడూ జరగలేదు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టిన ఘనమైన చరిత్ర ఈ జగన్ ప్రభుత్వంది. అప్పుడు నోరెత్తని దళిత నేతలు, మాజీ అధికారులు ఇప్పుడు ట్వీట్లు చేయడం ఏంటి? సునీల్ కుమార్ సస్పెన్షన్ని ప్రజలైతే స్వాగతిస్తున్నారు. ఐపీఎస్ అయినా ఐఏఎస్ అయినా రూల్స్ పాటించాల్సిందే. చట్ట ప్రకారం నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని ప్రశ్నించే హక్కు ఎవ్వరికీ లేదు. దానికి కులం కార్డు ప్రయోగించడం అంటే రాజకీయాలని దిగజార్చడానికి పరాకాష్ట. ఇది మీరు అందరూ అర్థం చేసుకోవాలి.